జూలూరుపాడు మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ ద్వారా జూలూరుపాడు, వినోబానగర్, హిమాంనగర్, ఎన్కూరు, రేపలెవాడ, వైరా, కొనిజల్ల, కారేపల్లి మీదుగా కెనాల్ను ప్రారంభించారు. దాదాపు 60,000 ఎకరాలకు నీరు అందించే విధంగా 700 క్యూసెక్కుల నీటిని దిగువకు మళ్లించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు వెనుక అనేక మంది రైతులు, అధికారుల యొక్క కృషి ఉందని, గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, 11 ఏళ్ల పరిపాలనలో ఎక్కడా రైతులకు నీళ్లు ఇచ్చింది లేదని, రైతన్నులకు కళ్ళ నీళ్లు తప్ప పంట నీళ్లు ఇవ్వలేదని తెలిపారు. పైగా తమ ప్రభుత్వంపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకి నిర్మాణానికి తోడ్పడ్డ భూములు ఇచ్చి డబ్బులు అందకపోయినా సహకరించిన ప్రతి రైతుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, రైతన్నలు నేస్తామని ఈ కెనాల్ ప్రారంభించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మినిస్టర్లు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరి కృషి వల్ల ఈరోజు మనకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందాయని వారందరికీ కూడా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాని తర్వాత వైరాకి లిఫ్ట్ ఏర్పాటు చేస్తాం. పైనుంచి మీరు చెప్పండి, అన్న రైటింగ్ ఫెయిల్ అవుతుంది. చెప్పండి క్యూసెక్కులు నీరు వదిలారు ఏంటని మీరు రైటింగ్ ఫెయిల్. ఈ నీరు సాగర్ నీళ్ళని బేస్ చేసుకొని లిఫ్టు, దాని తర్వాత మన ఘాట్ రోడ్డు, ఆ పైన కింద ప్రాంతం పోవడానికి ఒక లిఫ్టు, దాని ద్వారా మొత్తం 60,000 ఎకరాలకి వైరా నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి భూములకు నీళ్ళిచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు ఏ ఆశతో, ఏ ఉద్దేశంతో, మంచి పని కోసం నన్ను ఎమ్మెల్యే గెలిపించారో వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు వాళ్ళకి శిరసావహించి నమస్కారం.